స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామములో మరి దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని విని బలపడాలని మా ఆశ, మా ప్రార్థన. దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలైన వారు బలపడాలి, ఇంకా అనేక మంది ఇంకా రక్షణ లేని వారు రక్షింపబడాలనేది మా ఆశ, మా ప్రార్థన. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు కూడా ప్రతి ఒక్కరిని ఆ నరకాన్ని నుండి తప్పించి, నిత్య నరకాగ్ని నుండి తప్పించి పరలోకం చేర్చాలని 2020 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమికి వచ్చి నీ నిమిత్తం, నా నిమిత్తం, మన అందరి నిమిత్తం ఆయన ప్రాణత్యాగం చేశాడు. శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. అక్కడ ప్రజలు చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. అయితే ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మనం దేని యందు ఆసక్తి కలిగి ఉండాలి. మనము దేని యందు ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మనం చూస్తే, ప్రార్థనా కాలమున పగలు 3 గంటలకు ప్రార్థనా సమయమున పేతురు, యోహానులు ప్రార్థన చేయటానికి దేవాలయంలోనికి వెలుచుండగా, అక్కడ పుట్టినది మొదలుకొని కుంటి వాడైన భిక్షగాడు ఒకడు ఉంటాడు. అతనిని కొందరు మనుషులు మోసుకుని వచ్చి ఆ శృంగార దేవాలయము ద్వారము దగ్గర కూర్చుండబెడితే, దేవాలయంలోనికి వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షం అడుగుతూ ఉంటాడు. అందరూ భిక్షం వేస్తూ ఉంటారు. ఆ భిక్షం అడుక్కుంటూ మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మరలా వారే వచ్చి తీసుకెళ్ళేవారేమో. ఇలా కొందరు మనుషుల చేత మోసుకుని రాబడుతూ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మనుషుల చేత మోసుకుని రాబడతాం. రోజు అదే పని ఆయనకి. ఆ శృంగార దేవాలయం దగ్గర కూర్చుని భిక్షం అడుగుతూ ఉంటున్న సమయంలో ఈ పేతురు, యోహాను గారు ఆ సమయానికి ఆ దేవాలయంలోనికి వెలుచుండగా వారిని చూసి ఈ కుంటివాడు భిక్షం అడిగాడు. పేతురు, యోహానులు అతన్ని తేరు చూశారు. వీడు కుంటివాడు, లేవలేడు అని గ్రహించారు. అయితే పేతురు అంటాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నిలబడమని. దేవుని స్తోత్రం. ఇక్కడ వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, మా తట్టు తేరు చూడమని వారు చెప్పారు. అది ఈ కుంటివాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని వారి యందు లక్ష్యం ఉంచాడంట. దేవుని స్తోత్రం. వారి యందు లక్ష్యం ఉంచాడు. పేతురు చెప్పింది ఏంటి? వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాము, మా తట్టు తేరు చూడమని పేతురు గారు చెప్పినప్పుడు వీరి వద్ద ఏదో దొరుకుతుంది, ఏమైనా దొరుకును అని వారి యందు లక్ష్యం ఉంచాడు. అయితే పేతురు చేసిన పని ఏంటి? వాడిని చేయి పట్టుకుని, ఆయన ఏమి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం, పుట్టినది మొదలుకొని
కొందరు మనుషుల చేత మోసుకొని తేబడుతున్న మనుషుడు, ఈ కుంటివాడు ఆ శృంగార దేవాలయం దగ్గర భిక్షమడుక్కునేవాడు. దేవునికి స్తోత్రం. శృంగారమును దేవాలయం దగ్గర ఆ ద్వారము దగ్గర కూర్చుండి భిక్షమడుక్కునేవాడు. కానీ ఆ ఒకానొక రోజు పేతురు యోహానులు వెళ్ళినప్పుడు వారిని భిక్షమడగ్గా చెప్పారు, భిక్షం అడగ్గా పేతురు అన్నాడు, వెండి బంగారం మా యొద్ద లేవు, నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తగా వాని పాదముల చీలమనము బలం పొందిని. మొదట పాదముల నిలబడాలంటే ఎందులో బలం కావాలి? ముందు పాదాలకు బలం కావాలి. వాని పాదముల చీలమనము బలం పొందెను. దిగ్గున లేచాడు, నిలిచాడు. నుంచోలేనివాడు నుంచున్నాడు, లేవలేనివాడు లేచాడు, నిలవలేనివాడు నిల్చోగలిగాడు, నడవలేనివాడు ఇప్పుడు నడుస్తున్నాడు. మళ్ళా నడుచుచ్చు గంతులు వేశాడంట. అంతేకాదు, గంతులు వేస్తూ దేవునికి స్తోత్రము చెల్లిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. అక్కడ చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అరే, ఇది కుంటివాడు కదా, శృంగారమును దేవాలయం వద్ద భిక్షమడుక్కునేవాడు కదా, ఇదంతా ఏం జరిగిందనే తెలుసుకున్నప్పుడు వారందరూ ఆశ్చర్యపోయారంట. దేవుని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో పరవశులయ్యారంట. పరవశులైరి. ఇక్కడ ఈ కుంటివాడు స్వస్థత నొందిన తర్వాత ఏం చేశాడు? లేచాడు, నిలిచాడు, నడిచాడు, నడుచుచూ గంతులు వేశాడు. గంతులు వేస్తూ దేవాలయంలోనికి దేవుని స్తుతిస్తూ వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మంచిది. అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి అనుకుని మళ్ళీ పేతురు మీద, యోహాను మీద కొంత తిరుగుబాటు అక్కడ జరిగింది. దేవుడి కార్యాన్ని అక్కడ చూపించారు అనుకోండి. దేవుని స్తోత్రం. అయితే అక్కడ అతను చేసిన పని ఏంటంటే దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇంకొక మాట 12వ అధ్యాయంలో, ఇదే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు బంధింపబడ్డాడు. ప్రభు సువార్త నిమిత్తము పేతుర్ని చెరసాలలో వేశారు. మరుసటి రోజున అతనిని చంపించాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. సంఘం ఎప్పుడైతే అత్యాసక్తితో ప్రార్థన చేశారో, అలాగని పేతురు కూడా మంచి ప్రార్థనాపరుడే కదా. అయితే సంఘం కూడా ఆసక్తి కలిగి దైవజనుడి కోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అర్ధరాత్రి వేళ దేవదూత పేతురు దగ్గరికి వచ్చేసారు. చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి వచ్చేసి తట్టి లేపి, నువ్వు లేచి నీ పై వస్త్రం వేసుకుని చెప్పులు తొడుక్కొనమని చెప్పినప్పుడు పేతురు అనుకున్నాడు, ఇది నాకు కల వస్తుంది అనుకున్నాడు, నాకేదో దర్శనం వస్తుంది అనుకున్నాడు. దేవుని స్తోత్రం. అనుకుని దేవదూత చెప్పినట్లుగా చేస్తున్నాడు. పై వస్త్రం వేసుకున్నాడు, చెప్పులు తొడుక్కున్నాడు, నడవమన్నాడు, నడుస్తున్నాడు. అయితే చెరసాల మొదటి కావలి రెండవ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనప గవని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతను విడిసిపోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దూత విడిసిపోయే వరకు కూడా ఈయన కలే అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ చెరసాల నుండి దేవదూత అంటే దేవుడు విడిపించాడు. తెల్లవారితే లేక మరుసటి రోజున పేతురు గారిని చంపేస్తారు. కానీ సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అయితే ఎక్కడైతే ప్రార్థించారో అదే ఇంటికి వెళ్ళాడు పేతురు గారు. వెళ్ళి తలుపు కొడుతున్నాడు. ఆ ఇంటిలో చిన్నది ఉంది. ఆ చిన్నది వచ్చి
తలుపు సందులోంచి చూసిందంట. పేతురు గారు కనపడుతున్నారు. లోపలికి పోయి, అమ్మ అమ్మ పేతురు గారు వచ్చారు, పేతురు గారు వచ్చారంటే, ఇంతవరకు ప్రార్థన చేశాం కదా, నువ్వు పేతురు గారు వచ్చారని అనుకుంటున్నావేమో, ఎవరో వచ్చి ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. లేదు లేదు, నేను పేతుర్ని చూశాను, పేతురు గారే వచ్చారంటే వాళ్ళు అంటున్నారు, నువ్వు పిచ్చిదానం అన్నారంట. దేవుని స్తోత్రం. నీవు పిచ్చిదానం అన్నారంట. లేదు, నేను పేతుర్ని చూశాను, పేతురే వస్తా అని చెప్తే వెళ్ళి చూసేసరికి బయట పేతురు గారు నిలబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. సంఘము చేసిన ప్రార్థన. దేవుని స్తోత్రం. 1, స్వస్థత కలిగింది. అతనుకున్న బలహీనత నుంచి, అనారోగ్యం నుంచి స్వస్థత కలిగింది. 2, సమస్య నుంచి, బంధకాల నుంచి విడుదల కలిగింది. దేవుని స్తోత్రం. మంచిది. బంధకాల నుంచి ఇంకా ఇలాగ అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు. సమస్యల నుంచి విడిపించబడుతూ ఉన్నారు. మంచిదే. ఇవన్నిటి నుండి విడిపించబడుతూ ఉన్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, లేకపోతే సమస్యల నుంచి విడిపించబడుతూ ఉన్నారు, లేకపోతే ప్రార్థన చేస్తున్నారు, చర్చకు వస్తున్నారు, దైవజనులు ప్రార్థన చేయమంటున్నారు, వీటన్నిటి నుండి విడిపించబడుతూ ఉన్నారు. అక్కడతోటే కొంతమంది ఆగిపోతున్నారు. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఎంతో జాగ్రత్త గలవారై ఉండను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట. చాలామంది స్వస్థతల కొరకు వెళ్తారు. మంచిది, స్వస్థత పరుస్తాడు దేవుడు, స్వస్థత ఇస్తాడు. స్వస్థత కొరకు ప్రార్థన చేయకూడదని ఎక్కడా లేదు. స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి, సమస్యల నుంచి విడిపించబడడానికి ప్రార్థన చేయాలి. ఈ రెండింటితోనే చాలామంది ఆగిపోతున్నారు. అయితే కావలసిన విషయం ఒకటి ఉంది. క్రొత్త ఆకాశము, కొత్త భూమి, అదే పరలోకం. ఈ పాత భూమి, ఈ పాత ఆకాశములు గతించిపోతాయి. ఇక్కడ చెబుతూ ఉన్నాడు 10వ వచనం నుంచి మనం చూస్తే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఏమి ఉండవు, భూమి మీద ఏమి ఉండవు, ఆకాశం మీద ఏమి ఉండవు. కొంతమంది చంద్రమండలంలో ఆస్తులు కొంటున్నారు, ఏమీ ఉండవు. ఇవన్నీ గతించిపోతాయి. ప్రస్తుతానికి మనం చూస్తున్నవన్నీ గతించిపోతాయి. పరలోకమే నిత్యం, పరలోకమే నిలిచి ఉంటుంది. ఇంకోటి నరకం నిలిచి ఉంటుంది. నరకము కావాలా, పరలోకం కావాలా? దేవుని స్తోత్రం. నరకము కావాలా, పరలోకం కావాలా? ఇది ప్రాముఖ్యం. కనుక ఆసక్తి దేని మీద ఉండాలి? మనం దేని కొరకు ఆపేక్షించాలి? స్వస్థత పొందుకోవాలి, సమస్య నుంచి విడిపించబడాలి. కానీ అక్కడతోటే ఆగిపోకుండా ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి మనము సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడాలి. దాని కొరకు కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి అంటే, ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. కనుక క్రొత్త ఆకాశం, కొత్త భూమి.
అనగా పరలోకపు కొరకు లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడి లేకపోతే సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, దాని కొరకు కనిపెట్టాలి. ఈ రెండిటితోనే మనం ఆగిపోకూడదు, అనగా స్వస్థతతోనే ఆగిపోకూడదు. స్వస్థపరుస్తాడు దేవుడు. నీకు ఎటువంటి బలహీనత ఉన్నా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎటువంటి సమస్య ఉన్నా, బంధకాలు ఉన్నా వాటి నుండి విడిపిస్తాడు. కానీ అక్కడితో ఆగిపోకూడదు. ఆయన వచ్చే రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగా ప్రభువుని నమ్మి బాప్తిసం పొంది ఆయన సన్నిధిలో కొనసాగుతూ, ఆయన సన్నిధిలో ముందుకు సాగుతూ మనం సాగిపోవాలి. లేక ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆసక్తి, ప్రభు రాకడ కొరకు ఆసక్తి కలిగి మనం ముందుకు సాగిపోదాం. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం గల మా పరలోకం మా తండ్రి, నాయన ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నాయన అనేక మంది రోగులు స్వస్థపరుస్తూ స్వస్థత పొందుకుంటున్నారు. అంతేకాదు ప్రభా, అనేక మంది సమస్యలో ఉన్నవారు సమస్యల నుంచి విడిపించబడుతూ ఉన్నారు. కానీ చాలామంది అక్కడితోటే ఆగిపోతున్నారు. కానీ నీ రాకడకు నాయన కనిపెట్టు వారముగా, అనగా నాయన ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జాగ్రత్త గలవారే ఉండనని నాయన పౌలు భక్తుడు, నాయన పేతురు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నాయన మీ స్తోత్రాలు తండ్రి. కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు మనం కట్టిపెట్టుచున్నాం. వాటి యందు నీతి ఉందని నీ వాక్యం సెలవిస్తుంది. అటు నీతి కలిగిన పట్టణము కొరకు ఆశతో అపేక్షించు మేము కనిపెట్టి నీలో ముందుకు సాగే కృపను ప్రతి ఒక్కరికి దయచి కృప చూపండి. మా నాయన మా దేశ ప్రజలను, ఇతర దేశ ప్రజలను, బయట దేశాలు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని నాయన దీవించి కాపుదల తెచ్చి మా యావత్ భారతదేశం అంతటిని దీవించి నాయన గ్రామ అధికారుల కొరకు, మండల అధికారి కొరకు, నాయన జిల్లా అధికారుల కొరకు, రాష్ట్ర అధికారుల కొరకు, దేశ అధికారుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దీవించి మంచి పరిపాలన, వారు చేస్తున్న పరిపాలన దీవించి మంచి పరిపాలన సాగడానికి సహాయం తెచ్చి, నిశ్చితమైతే నీకు ఇష్టమైతే మా భారతదేశం అంతా రక్షింపబడడానికి సహాయం తెచ్చేయండి. కృప చూపండి. సమస్త మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థన నడుస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.